అస్సలాముఅలైకుం. మదీనాకు వెళ్తుండగా 45 ముస్లింలు కుటుంబాలతో సమేతంగా పిల్లలతో సమేతంగా వెళ్తున్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ని ఢీకొని 45 మంది మొత్తము ఆ బస్సులో కాలిపోవడం, చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆ కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఒకటే కుటుంబం నుంచి 18 మంది 3 తరాల వాళ్ళు ఉన్నారు, దాంట్లో వెళ్ళిపోయినారు. ఈరోజు ఈ ప్రపంచంలో లేరు. ఈరోజు యావత్తు దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను సంతాపం తెలుపుతూ వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి దేవుణ్ణి మన అల్లాని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళిన కార్యక్రమము. వాళ్ళకు మేమైతే షహీద్లకే చూస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకైతే చాలా ఉన్నతమైన స్థానము దేవుడు కల్పిస్తాడు, అల్లా సుబ్హానహు వ తఆలా కల్పిస్తారని చెప్పి గట్టిగా నమ్ముతాము. కానీ ఇలాంటి బాధాకరమైన విషయంలో మేమందరం కూడా ఆ కుటుంబ సభ్యులకు మా ప్రార్థనల్లో వాళ్ళందరూ ఉన్నారు, మేమందరం కూడా మీకు తోడుగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాము ఈ కుటుంబ సభ్యులకు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము.